మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? ప్రతిపక్ష నేతగా తన గలం వినిపిస్తారా? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు వింటుంటే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం అవునని అంటున్నాయి. కేసీఆర్ విధానాలతో 2023లో బీఆర్ఎస్ ఓటమితోనే కారు పార్టీకి బుద్ధి చెప్పిన ప్రజలు, ఓడిపోయిన కేసీఆర్లో రాని మార్పు, ప్రజలు తనను కోరుకుంటున్నారని ప్రచారం, బడ్జెట్ సమావేశాలకు రానున్న కేసీఆర్ అసెంబ్లీకి రాకతో సోషల్ మీడియాలో సెటైర్లు. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు కేసీఆర్. అహంకారపూరిత వ్యవహార శైలి కారణంగానే 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. జనం ఆయన అహంకారాన్ని భరించలేక బీఆర్ఎస్ పార్టీని ఓడించి సాగనంపారు. దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆత్మవిమర్శ చేసుకుని పద్ధతులలో మార్పులు చేసుకోకుంటే మీ సేవలు మాకింకా అవసరం లేదని ఓటమి ద్వారా కుండబద్దలు కొట్టారు. అయితే ఓటమి తర్వాత కూడా కేసీఆర్లో మార్పు రాలేదు. బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు తప్పు చేశారంటూ ఓటమి తర్వాత 1-2 సందర్భాల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తుగా ఉన్నట్టుగానే ఊహించుకుంటారు. తాను 10 ఏళ్ల పాటు అద్భుతమైన పరిపాలన అందించానని, తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు అద్భుతమైనవని చెప్పుకుంటారు. మేడిగడ్డ కుంగుబాటు చాలా చిన్న విషయమని చెబుతున్నారు. జనం శుష్క వాగ్దానాలకు లొంగిపోయి బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నారని, మళ్ళీ తన వైపు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆయన చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజల్లో ఈ పరివర్తన వచ్చింది కనుక ఇప్పుడు తాను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ఇక తానేమిటో చూపిస్తానని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై రేవంత్ సర్కార్ను నిలదీస్తానని అంటున్నారు. అంతేకాదు పార్టీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మరీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మిస్ కాకుండా హాజరు కావాలని ఆదేశిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని, ప్రభుత్వాన్ని సభావేదికగా ఎండగడతానని చెబుతున్నారు. 2023 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ప్రజలకు ముఖం చాటేసిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తర్వాత ఇక చూస్తోండి నా తడాకా అంటున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఓటమి తర్వాత రాజీనామాను సైతం స్వయంగా గవర్నర్కు ఇవ్వకుండా తన పిఏతో పంపించి రాత్రికి రాత్రి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫామ్ హౌస్కు మారిపోయిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే సవాల్ చేస్తున్నా ఇంతకాలం మౌనమే సమాధానం అన్నట్లుగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నారు.